హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలవరి కృప ప్రేక్షకులారా, మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క నామంలో వందనములు తెలియజేస్తున్నాం. బాగున్నారా? అంతా బాగున్నారా? ఓకే, మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు ఒక దేవ, మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మహోన్నతుడా మీ కొందనాలు, మహాగణుడా మీ కొందనాలు, యేసురాజా మీ కొందనాలు. ప్రభువా, మీ లేఖనాన్ని ధ్యానించుకుంటుండగా మీరే తోడుగా అండగా ఉండి కృప చూపండి నాయన. గడిచిన సంవత్సరాల రోజులు మీరు ఎక్కల చాటున క్షేమం కాపాడి మీ లేఖను నాయన బోధించుకోవడానికి మీరు కృప చూపినందుకు మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే దేవుని స్వరం వినడం. మన యొక్క వాక్య ధ్యానాంశం దేవుని యొక్క స్వరం వినడం అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఏమంటుందంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతను కలిసి భోజనం చేస్తామని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని, ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనల్ని, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు ఏమంటుందంటే పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిని దేవుని పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను హృదయం అనే తలుపు దగ్గరుండి తట్టుచున్నాను. నా స్వరము విని ఎవడైనా తలుపు తీస్తే, నా స్వరము విని ఎవరైనా హృదయం అనేటువంటి తలుపుని తీస్తే, నా స్వరం విని ఎవరైనా దేవుని యొక్క మాటకు లోబడి ఎవరైనా వాళ్ళ హృదయాన్ని నాకెళ్ళి తిప్పితే, వాళ్ళ హృదయాన్ని నా వైపు తిప్పితే, వాళ్ళ జీవితాన్ని నా వైపు తిప్పితే, వాళ్ళ ఆలోచనలు నా వైపు తిప్పితే, వాళ్ళ తలంపులు నా వైపు తిప్పితే, వారితో నేనును నాతో వారును కలిసి భోజనం చేస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి హృదయం అనే తలుపు దగ్గరుండి దేవుడు తట్టుచూ ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గరుండి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హృదయం అనేటువంటి తలుపు దగ్గరుండి నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మన హృదయాల దగ్గరకు వచ్చి, దేవుడు మన హృదయాలలో ఉండడానికి, నివాసం ఉండడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి తలుపు తీస్తే నీ హృదయంలోకి నేను వస్తాను, నీ ఆలోచనలోకి నేను వస్తాను, నీ తలంపుల్లోకి నేను వస్తాను, నీ ఉద్దేశాల్లోకి నేను వస్తాను, నీ జీవితంలోకి నేను వస్తాను, నీ గృహంలోకి నేను వస్తాను, నీ ఇంటిలోకి నేను వస్తాను, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి, నీ జీవితంలో ఉన్నటువంటి బాధల నుంచి, నీ శ్రమల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీకున్నటువంటి అశాంతి నుంచి నేను విడిపించడానికి నేను నీ జీవితంలోకి వస్తాను. ప్రియమైన బిడ్డ, తలుపు తీయండి. ప్రియమైన సహోదరి, హృదయం అనేటువంటి తలుపు తీయమని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, దేవుడు ఆయన నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గరకు వచ్చి తట్టుచూ ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి తలుపు తీయమని. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన హృదయం దగ్గరకు వచ్చి, దేవుడు మనలోనికి రావడానికి, దేవుడు మనలో జీవించడానికి, దేవుడు మనలో నివసించడం కోసం, దేవుడు మన జీవితంలో మేలు చేయడం కోసం, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడం కోసం, దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడం కోసం, దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి క్రియలు చేయడం కోసం, దేవుడు మన జీవితంలో బలమైన సూచక్రియలు చేయడం కోసం ఆయన మన హృదయంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన హృదయంలో ఏమున్నది? మనం చాలామంది ఏం చేస్తారంటే, యేసుప్రభు మంచి దేవుడు, యేసుప్రభు సత్యవంతుడు, యేసుప్రభు చాలా పరిశుద్ధుడు, యేసుప్రభు మంచి దేవుడా, నువ్వు మంచోడవే, కానీ నా హృదయం అనేటువంటి తలుపు మాత్రం నేను నీకు తెరవను. నా హృదయంలోకి మాత్రం నువ్వు రావద్దు. నువ్వు మంచోడవే, చాలా మంచోడవే, అక్కడే ఉండు, కానీ నా హృదయంలోకి రావద్దు అనేటువంటి మాటని చాలామంది గుర్తుంచుకొని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మంచి దేవుడే. ప్రార్థనకు వస్తే మేలు జరుగుతాయి, ప్రార్థనకి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థనకు వస్తే అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, నిజమే. కానీ రావడానికి చాలామంది ఇష్టపడరు. దేవుడిని అంగీకరించడానికి చాలామంది ఇష్టపడరు. దేవుడి మాట వినడానికి చాలామంది ఇష్టపడరు. దేవుడి మాటకు లోబడడానికి చాలామంది ఇష్టపడరు. దేవుడి మాటకి విధేయత చూపడానికి చాలామంది ఇష్టపడరు. కాబట్టి దేవుడు ఏమంటే, నేను హృదయం అనేటువంటి తలుపు దగ్గరకు వచ్చి తట్టుచూ ఉన్నాను. హృదయం అనేటువంటి తలుపు దగ్గరకు వచ్చి నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. నేను పిలిచినప్పుడు నువ్వు నా మాటకు చెవి ఎక్కితే, నేను పిలిచినప్పుడు నువ్వు నా మాటకు లోబడితే, నేను పిలిచినప్పుడు నీవు నా మాట అంగీకరిస్తే నీకు మేలు కలిగిద్ది, నీ కంచి కలిగిద్ది, నీ జీవితం బాగుపడుద్ది, నీ ఆలోచనలు బాగుపడతాయి, నీ తలంపులు బాగుపడతాయి, నీకున్న శ్రమలు తొలగిపోతాయి అని దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు. కానీ మనమైతే
దేవుని మాటకి వినడానికి ఇష్టం లేదు. మన ఆలోచన మనకే, మన తలంపులు మనకే, మన పని మనకే, మన ఉద్దేశాలు మనకే, మన టీవీ వినడానికి, సినిమా పాటలు వినడానికి, రకరకాలైనటువంటి వినడానికి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాట వినడానికి మాత్రం ఇష్టపడరు. చాలామంది యూత్ని మనం చూస్తే, ఓ పాస్టర్ గారు అటు నుంచి వస్తున్నాడంటే అక్కడ నుంచి లేచిపోతారు. అప్పటిదాకా చాలామంది మాట్లాడుతూనే గంటల తరబడి కూర్చుంటారు. కానీ పాస్టర్ గారు వస్తే దేవుని యొక్క మాటలు ఏమని చెప్తాడేమో, బైబిల్ గురించి ఏమని చెప్తాడేమో అక్కడ నుంచి లేచిపోతారు. అంటే దేవుడి మాట వినడానికి, దేవుని స్వరం వినడానికి ఎవరు ఇష్టపడటం లేదని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే, నా మాట విని నీ హృదయం అనేటువంటి తలుపు తీస్తే, నా మాట విని నీ హృదయం అనేటువంటి తలుపు తీస్తే, నా మాట విని నీ ఇంటిలో ఉన్నటువంటి ద్వారం తీస్తే, నీ ఇంటిలో ఉన్నటువంటి తలుపు తీస్తే నేను నీ ఇంటిలోకి వస్తాను, నీ హృదయం అనేటువంటి ఇంటిలోకి వస్తాను, నీ జీవితం అనేటువంటి ఇంటిలోకి వస్తాను, నేను నిన్ను బాగు చేయడం కోసం వస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయాన్ని మనం చూసుకుంటే, హృదయం ఘోరమైన వ్యాధి గలది. దానికి అనేకమైనటువంటి జబ్బులు, అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. అంటే హృదయం ఘోరంగా చెడిపోయి ఉన్నది. అంటే చెడుతోనూ, పాపంతోనూ, కల్మషంతోనూ, సారాతోనూ, ధూమపానంతోనూ, మద్యపానంతోనూ, లేకపోతే దురలవాట్లతోనూ నిండి ఉన్నటువంటి ఒక హృదయంలోకి యేసు ప్రభు వస్తానంటాడు. యేసు ప్రభు మన హృదయంలోకి వస్తాను అంటుండ, కానీ మనం ఆ హృదయంలోకి దేవుని రావడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే, యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే, యేసు ప్రభు నీ హృదయమైనటువంటి ఇంటిలోనికి వస్తే, యేసు ప్రభు నీ ఇంటిలోనికి వస్తే, నీవు నివాసం ఉండేటువంటి ఇంటిలోనికి వస్తే, నీ జీవితం అనేటువంటి ఇంటిలోకి వస్తే, నీ హృదయం అనేటువంటి ఇంటిలోకి వస్తే, యేసు ప్రభు ఆయన నీ జీవితంలో మేలు కలిగిస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, నీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు జరిగిస్తుంటాడు. కాబట్టి యేసు ప్రభు పిలిచినప్పుడు నీవు ఆయన మాట వింటే, యేసు ప్రభు పిలిచినప్పుడు నీవు ఆయన మాటకు లోబడితే, యేసు ప్రభు పిలిచినప్పుడు నువ్వు ఆయన మాట వినడానికి ఇష్టపడితే, దేవుడు నీ జీవితంలో మేలులు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుని స్వరం వినడం, దేవుని మాట వినడం, దేవుని మాటకి లోబడటం అనేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండ గ్రంథం మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 9 నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగాంబరునిగా ఉంటేను గనుక భయపడి దాగుకుంటున్నాను. ఇక్కడ దీని యొక్క మాటలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదాముని దేవుడు పిలిచిండు. ఆదాముని దేవుడు పిలిచిండు. ఎక్కడ పిలిచిండు? తోటలో ఉన్నప్పుడు పిలిచిండు. దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, దేవుడు ఆ సమయంలో దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క చిత్తంతో ఈ యొక్క ఆదాము జీవిస్తున్నాడో లేదో అని చూడడానికి వచ్చి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన పిలిస్తే, ఎక్కడ పిలిచినా, ఎక్కడ చూసినా ఆయన కనపడలేదు. చివరికి పిలిస్తే ఏమంటుందంటే, నేను తోట చెట్ల మధ్యలో దాగుకొని ఉన్నాను అంటుండు. హల్లెలూయా. తోట చెట్ల మధ్యలో దాక్కోవడం అంటే భయపడి దాక్కున్నాడు. అంటే ఎందుకు భయపడి దాక్కున్నాడు? దేవుడు ఆదాముని తయారు చేసిండు, పరిశుద్ధుడిగాను, నిర్దోషిగాను దేవుడు ఆదాముని తయారు చేసిండు. దేవుడు ఆదాముకి మంచి జీవితాన్ని ఇచ్చిండు, దేవుడు ఆదాముకి మంచి భవిష్యత్తుని ఇచ్చిండు, దేవుడు ఆదాముకి మంచి అవకాశాలు ఇచ్చిండు, దేవుడు ఆదాముకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చిండు. ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చిందంటే, సృష్టిలో ఉన్నటువంటి ఈ సింహాలకి, ఏనుగులకి, వీటన్నిటికీ కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, జీవరాశులు అన్నిటికీ కూడా దేవుడు పేర్లు పెట్టమని ఆదాముకి బాధ్యత ఇచ్చింది. అంటే అంతటి గొప్ప వ్యక్తి ఈ ఆదాము. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ ఆదాము ఒకరోజు పాపములో పడిపోయి, అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ ఆదాము ఒకరోజు పాపపు ఉద్దేశాల్లో నిండిపోయి, పాపపు తలంపుల్లో ఉండిపోయి, సాతాను యొక్క మాటని, సాతాను యొక్క మాటకు లోబడి, సాతాను యొక్క మాటని అంగీకరించి, దేవుని యొక్క మాటను తృణీకరించి, దేవుని యొక్క మాటకు చెవి యొక్కకోకుండా, దేవుని యొక్క మాటకు లోబడుకోకుండా సాతాను యొక్క మాట విని చేసినటువంటి పొరపాటు మూలంగా ఇప్పుడు దేవుడి దగ్గర ఏం చేస్తుందంట? దాచుకోవాల్సి వచ్చింది. దేవుని మాట విన్నప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని స్వరం వినడానికి వచ్చినప్పుడు, దేవుని స్వరం ఆయన పిలవడానికి వచ్చినప్పుడు, దేవుని మాటలు ఆయన పిలవడానికి వచ్చినప్పుడు, దేవుడు ఆయన పిలవడానికి వచ్చినప్పుడు, దేవుడు ఆదాముని పిలవడానికి వచ్చినప్పుడు, ఆయన దేవుని యొక్క స్వరం విని తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడంట. ఎందుకు దాక్కున్నవయ్యా ఆదాము అంటే, నేను దిగాంబరినిగా ఉన్నాను. అంటే నేను పాపంలో ఉన్నాను, నేను పాపపు ఆలోచనలో ఉన్నాను, పాపపు తలంపుల్లో ఉన్నాను, పాపపు ఉద్దేశాల్లో ఉన్నాను. ఈ లోకంలో ఆ భయం అనేటువంటిది, పాపం అనేటువంటిది ఈ యొక్క ఆదాము చేసినటువంటి పొరపాటు వల్లే వచ్చేసింది. అప్పటిదాకా మనిషికి భయం లేదు, అప్పటిదాకా మనిషికి అధైర్యం అనేటువంటిదే లేదు. అప్పుడు పాపం చేయగానే ఈ మనిషికి ఏమొచ్చిందంట? భయం వచ్చేసింది. తాను దిగాంబరునని కూడా
తెలుసుకున్నాడంట. కాబట్టి దేవుని స్వరం ఆదాముని పిలిచినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడంట? ఆదాము స్థితి బాగలేకుండా ఉన్నది. ఆదాము స్థితి బాగలేకుండా ఉండి దేవుని ఎదుటికి రాలేక అక్కడే దాగి ఉన్నాడు. అక్కడే దాగి ఉండుకోకుండా దేవుడి ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడి చేసిన పొరపాటును ఒప్పుకొని ఉంటే దేవుడు ఆదాముని క్షమించేసేవాడు. కాబట్టి దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడంట? ఆయన జీవితం బాగలేకుండా ఉన్నడు, ఆయన ఉద్దేశాలు బాగలేకుండా ఉన్నడు, ఆయన దేవుని మాట వినేటువంటి పరిస్థితిలో లేడు. అంటే పాపములో ఉండి పాపపు ఆలోచనలు ఉండి పాపపు తలంపుల్లో ఉండి పాపపు ఉద్దేశాలు ఉండి పాపములో నిండిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని స్వరం నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని స్వరం నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? నీ మందిరంలో దేవుని యొక్క వాక్యం చెబుతున్నప్పుడు నీ సేవకుడు, మీ మందిరంలో ఉన్నటువంటి సేవకుడు చెబుతూ ఉన్నప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది? నీ ఆలోచనలు ఎలా ఉంటుంది? నీ తలంపులు ఎలా ఉంటుంది? నీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సహోదరుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయం యొక్క ఆలోచన, నీ హృదయం యొక్క తలంపులు, నీ హృదయం యొక్క ఉద్దేశాలు, నీ హృదయం యొక్క ఆలోచనలతో నిండినటువంటి నీ యొక్క మనస్సుని నువ్వు ఎలా ఉంచుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏమంటుండంటే ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము అని పిలవగానే ఆదాము ఎక్కడుందంట? పాపముతో నిండినటువంటి ఉద్దేశాల్లో ఉన్నాడు. పాపముతో నిండిపోయి పాపముతో చెడిపోయి ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క మాటలు వచ్చేటప్పుడు, దేవుని యొక్క వాక్యం వచ్చేటప్పుడు, దేవుని యొక్క మాటలు మనలోకి వచ్చేటప్పుడు, దేవుని యొక్క వాక్యం నువ్వు టీవీలో వినేటప్పుడు, దేవుని యొక్క వాక్యం నీవు మైకులో వినేటప్పుడు, దేవుని యొక్క వాక్యం నీ మందిరంలో వినేటప్పుడు, దేవుని యొక్క వాక్యం నీవు బజార్న వెళుతున్నప్పుడు, నువ్వు అనేక చోట్ల ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మైక్ ద్వారా నీకు వినపడుతున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడి నీ జీవితాన్ని సరి చేసుకోవడం కోసం, నీ జీవితంలో మేలు చేయడం కోసం, నీ జీవితంలో అద్భుతాలు చేయడం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆదాము ఎలా ఉన్నాడంట? ఆదాముతో మాట్లాడితే, ప్రభువా నా పొరపాటు అయింది, ప్రభువా నన్ను క్షమించనే మాట రాకోకుండా నీ మాట వినినప్పుడు నేను భయపడి దాగుకుంటాను. ఎందుకు దాగుకున్నావయ్యా ఆదాము అంటే, నేను ఎలా ఉన్నాడంట? దిగాంబరిగా ఉన్నాడంటే ఆయన పాపములో ఉన్నాడు, పాపముతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన దిగాంబరిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆలోచన మనం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం అనేక చోట్ల ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క మీటింగ్స్ అనేక చోట్ల ఉజ్జీవ సభలు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం అనేక చోట్ల మైకుల్లో వినపడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం టీవీ కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వే స్థితిలో ఉంటున్నావు? నువ్వు భయపడి ఉంటున్నావా? నువ్వు భయపడి దేవుని మాట విని దాగుకునేటువంటి స్థితిలో ఉన్నావా? లేకపోతే నువ్వు భయపడి దేవుని యొక్క వాక్యానికి అంగీకారం లేనటువంటి స్థితిలో ఉన్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఆదాముని దేవుడు పిలిచినప్పుడు ఆదాముని మంచి వ్యక్తిగా చేసిండు, ఆదాముని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి చేసిండు. దేవుడు ఆదాముని గొప్పవాడిగా చేసిండు. కానీ తన భార్య మాట విని చేసినటువంటి పొరపాటు మూలంగా ఇప్పుడు దేవుడి దగ్గర దాచుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా దేవుడు ఆదాముతో కలిసి ఉన్నాడు, దేవుడితో కలిసి ఆదాము మాట్లాడిండు, దేవుడితో కలిసి ఆదాము కూర్చున్నాడు, దేవుడితో కలిసి ఆదాము ఇద్దరు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకున్నారు. కానీ అతనిలోకి పాపం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క తలంపులకి, దేవుని చూడడానికి కూడా, దేవుని మాట వినడానికి కూడా ఏమైపోయిండు? దూరం అయిపోయింది. కాబట్టి నీ హృదయం మంచిగా ఉంటాయి, నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి, నీ తలంపులు మంచిగా ఉంటాయి, నీ ఉద్దేశాలు మంచిగా ఉంటాయి, నీ యొక్క హృదయం అనేటువంటి ఈ యొక్క ఇల్లు మంచిగా ఉంటే, దేవుడు రావడానికి నీ హృదయంలో నివసించడానికి అనుకూలంగా ఉంటే దేవుడు నీ జీవితంలో మేలులు అద్భుతాలు చేస్తాడు. ఆదాము దేవుడి మాటకు లోబడలేక, ఆదాము దేవుడి మాట వినుకోకుండా చేసినటువంటి పొరపాటు వాళ్ళ మూలంగా ఈ లోకంలోకి భయము, పాపము, శాపము, కష్టాలు, నష్టాలు వచ్చినాయి. అప్పటిదాకా మనిషికి కష్టపడి జీవించడానికి పరిస్థితి తెలియదు. అప్పటిదాకా మనిషికి కష్టపడి భూమిని సేద్యం చేసుకుని బతికేటువంటి అవసరం లేదు. దేవుడు మంచిగా ఆయన్ని సృజించిండు. కానీ ఆదాము చేసినటువంటి పొరపాటు మూలంగా, ఆదాము చేసినటువంటి పాపం మూలంగా ఈ లోకంలో భూమి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిసేటట్టుగా చేసింది. ఈ లోకంలోకి శ్రమలు వచ్చినాయి, ఈ లోకంలోకి కష్టం వచ్చింది, ఈ లోకంలోకి అనేకమైనటువంటి పాపాలు వచ్చినాయి. ఆదాము చేసినటువంటి పాపం మూలంగా, ఆదాము చేసినటువంటి పొరపాటు మూలంగా ఈ లోకంలోకి ప్రతి ఒక్క మానవుడికి ఏమొచ్చింది? శ్రమలు, కష్టాలు, భయం, ఆందోళన, అశాంతి, నెమ్మది లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, భయం, రకరకాలైనటువంటి రోగాలు, శాపాలు ఆదాము చేసినటువంటి పొరపాటు మూలంగా ప్రతి మనిషికి వచ్చింది. కాబట్టి
ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట వినేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు దేవుని మాట వినేటప్పుడు నువ్వు ఏ ఉద్దేశాలతో ఉంటున్నావు. కాబట్టి నీ ఉద్దేశాలు ఏవైనా సరే నువ్వు దేవుని మాటకి లోబడి దేవుని మాట అంగీకరించినట్లయితే నీ జీవితం మారిపోద్ది. మొదటిది, దేవుడు పిలిచినప్పుడు ఆదాము దేవుని మాట అంగీకరించే స్థితిలో లేడు. దేవుని మాట వినేటువంటి పరిస్థితిలో లేకుండా ఆయన ఎలా ఉన్నాడంట, దేవుని మాట వినుకోకుండా దాక్కోవడానికి తోట చెట్ల మధ్యలోకి, ఆకుల మధ్యలోకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. హల్లెలూయా. ఇక్కడ ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే సమూయేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సమూయేలు అనేటువంటి వ్యక్తి చిన్న బాలుడు. సమూయేలు అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాల్లో బాలుడు. సమూయేలు అనేటువంటి వ్యక్తి చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. చిన్నతనంలోనే తన తల్లి పాలు మరవగానే తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టింది. అప్పటి నుంచి దేవుని యొక్క మందిరంలో పెరిగినటువంటి వ్యక్తిగా, అప్పటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, అప్పటి నుంచి దేవుని యొక్క మాటలకు లోబడేటువంటి వ్యక్తిగా మనం సమూయేలుని చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు వచ్చి సమూయేలు అని పిలవగానే ఆయన ఏమంటున్నాడంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా, సెలవిమ్ము. నువ్వు చెప్పండి ప్రభువా, నేను వింటున్నాను. నువ్వు చెప్పండి ప్రభువా, నేను ఆలకిస్తున్నాను. మీరు చెప్పండి ప్రభువా, నేను మీ మాటలు వింటున్నాను. మీరు చెప్పండి ప్రభువా, మీ మాటలకు నేను లోపడుచున్నాను. మీరు చెప్పండి ప్రభువా, మీ మాటలు వినడానికి నేను ఇష్టంగా ఉన్నాను. మీరు చెప్పండి ప్రభువా, మీ మాటలు విని నేను నా జీవితం మీకు అర్పించడానికి నేను రెడీగా ఉన్నాను అని సమూయేలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటే, ఎవరినైనా మనం ప్రార్థనకు రండమ్మా అంటే, ఎవరినైనా ప్రార్థనకు రాయ్యా అంటే వారు దేవుని యొక్క మాట వినేటట్టు లేరు, దేవుని యొక్క మాటకు లోబడేటట్టుగా లేరు, దేవుని యొక్క ఉద్దేశాలకు లోబడేటట్టుగా లేరు. ఇక్కడ సమూయేలు అయితే చిన్న బాలుడే అయినప్పటికీ దేవుని యొక్క మాటని, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని అని చెప్పిండు. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప మాట. సమూయేలు దేవుని మాటకు లోబడి, సమూయేలు దేవుని మాట అంగీకరించి, సమూయేలు దేవుని మాటకి లోబడి ఇన్నటువంటి యొక్క మాట ద్వారా సమూయేలు యొక్క జీవితమే మారిపోయింది, సమూయేలు యొక్క ఆలోచనలే మారిపోయింది. సమూయేలు దేవుడి మాట విన్నాడు, అది అతనికి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నది. సమూయేలు దేవుడి మాటకు లోబడడు, సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తించిండు, సమూయేలు దేవుని స్వరానికి లోబడడు, సమూయేలు దేవుని స్వరానికి తను తాను అప్పగించుకున్నాడు, సమూయేలు దేవుని స్వరానికి తన హృదయాన్ని అర్పించిండు, సమూయేలు దేవుని స్వరం విని తన హృదయం అనేటువంటి తలుపుని తెరిచి, ప్రభువా నువ్వు రాండి, ప్రభువా నువ్వు నా హృదయం అనేటువంటి ఇంటిలోనికి రండి, నీవు నా నివాసంలోకి రండి, నేను వింటూ ఉన్నాను, చెప్పండి ప్రభువా అని ఆయన అన్నప్పుడు దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క మాటలు ఆ సమూయేలుతో మాట్లాడి సమూయేలుని గొప్ప నాయకుడిగా చేసిండు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితం, నువ్వు దేవుని మాటకు లోబడితే, నువ్వు దేవుని మాట అంగీకరిస్తే నీ జీవితం మారిపోద్ది. నువ్వు దేవుని మాట అంగీకరిస్తే నీ బ్రతుకు మారిపోద్ది. నువ్వు దేవుని మాట అంగీకరిస్తే నీ ఆలోచనలు మారిపోతాయి. నువ్వు దేవుని మాట అంగీకరిస్తే నీ తలంపులు మారిపోతాయి. నువ్వు దేవుని మాట అంగీకరిస్తే నీ ఉద్దేశాలు మారిపోతాయి. నువ్వు దేవుని మాట అంగీకరిస్తే నీ యొక్క ప్రతి బలహీనతలు తొలగిపోతాయి, ప్రతి రోగంలో తొలగిపోతాయి, ప్రతి శాపంలో తొలగిపోతాయి, ప్రతి బంధకాలు తొలగిపోతాయి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని మాటకు నువ్వు లోబడాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మాట నువ్వు అంగీకరించాలి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు దేవుని మాట అంగీకరించే బిడ్డగా నువ్వు ఉండాలి. సమూయేలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం వినడు. సమూయేలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడటం వల్ల సమూయేలు గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడిగా మనం చూస్తున్నాం, మంచి ప్రవక్తగా మనం చూస్తున్నాం, మంచి యాజకుడిగా మనం చూస్తున్నాం. సమూయేలు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసిండు. సమూయేలు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడండి, సమూయేలు దేవుని మాటకు లోబడు, సమూయేలు దేవుని మాటలు చిత్త ప్రకారంగా జరిగించిండు. ఆయన బలమైనటువంటి కార్యాలు ఆ దేశంలో చేసిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలును దేవుడు ఎంతగానో వాడుకున్నాడు, సమూయేలును దేవుడు ఎంతగానో బలపరచుడు, సమూయేలును దేవుడు ఎంతగానో అద్భుత కార్యాలు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడంటే, ఒక రాజుగా ఎవరినైనా నియమించడానికి ఆయనకు అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది. ఒక రాజుగా ఎవరినైనా నియమించడానికి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి ప్రవక్తగా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని నాయకుడిగా నడిపించడం కోసం వాళ్ళకి కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో వారిని ఆదరించి, వాళ్ళకి న్యాయాలు తీర్చి, వాళ్ళ గొడవలు, వివాదాలు, సమస్యలు వారి అన్నిటిని పరిష్కరించడానికి గొప్ప నాయకుడిగా
ఉన్నడు. కాబట్టి సమూయేలు దేవుని మాట వినుడు, సమూయేలు దేవుని మాటకు లోబడు, గొప్ప నాయకుడిగా మార్చబడి. కాబట్టి నీవు దేవుని మాటకి వింటే, నువ్వు దేవుని మాట ఈయన లోబడితే, నువ్వు దేవుని మాట ఈయన దేవుని మాటకు లోబడితే, నువ్వు దేవుని స్వరాన్ని గుర్తిస్తే, నువ్వు దేవుని స్వరాన్ని ఎరిగి ఉంటే, నువ్వు దేవుని స్వరానికి లోబడి ఉంటే, నువ్వు దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడి ఉంటే, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి గందరగోళాలన్నీ తొలగిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి రోగములను తీసివేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి శాపములన్నీ తొలగిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి నరక సమస్యలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. దేవుడు నీ జీవితంలో ప్రతి బంధకాలను తొలగిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శాపపు కట్లన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని మాట వినేటట్టుగా ఉండాలి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు దేవుని మాట అంగీకరిస్తే, నువ్వు దేవుని స్వరం వింటే, నువ్వు దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుడి మాట విన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడి మాట నీవు వింటే దేవుడు నీ పైన కనికరాన్ని ఉంచుతాడు. దేవుడి మాట నువ్వు వింటే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినిను. ప్రభువా, నువ్వెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్నా యేసును అని చెప్పింది. ఇక్కడ అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సౌలు అనేటువంటి ఒక వ్యక్తి క్రూరుడు, హంతకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని చూస్తున్నాం. అంటే దేవుని వాక్యానికి లోబడినటువంటి వ్యక్తి, దేవుని మాట అంగీకరించినటువంటి వ్యక్తి, యేసు ప్రభు అంటే నమ్మనటువంటి వ్యక్తి, యేసు ప్రభు అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి, యేసు ప్రభు దేవుడు అని ఎవరైనా చెప్తే వారిని చంపేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఈ సౌలుని మనం చూస్తున్నాం. ఎంత క్రూరుడంటే, ఒక తల్లి గర్భంతో ఉన్నటువంటి తల్లిని బిడ్డని కత్తి తీసుకొని పొడిచి చంపినటువంటి అంత క్రూరుడు ఈ యొక్క సౌలు. అలాంటి క్రూరుడు ఒక చోటకి వెళ్తూ ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, సౌలా సౌలా అని పిలిస్తే, నువ్వెవరు అంటే, నువ్వు హింసించున్నటువంటి క్రీస్తుని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమిటి ప్రభువా, నువ్వేమిటి అని అడిగితే, నిన్ను నా సేవకుడిగా ఏర్పాటు చేసుకుంటున్నాను, నా బిడ్డగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు. ఆ క్షణంలోనే సౌలు యొక్క జీవితం మారిపోయి పౌలుగా మార్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆదామును చూసినట్లయితే, ఆదాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము భయముతో ఆకులు చాటికి చెట్లు చాటికి వెళ్ళిపోయిండు. సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు, ప్రభువా నేను వింటున్నాను, సెలవిమ్మని చెప్పిండు. సౌలుతో మాట్లాడినప్పుడు, ప్రభువా నేను నీ మాటకే లోబడతాను ప్రభువా అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సౌలు దేవుని మాటకు లోబడ్డాడు. సౌలు జీవితం అంతా మారిపోయింది. బలమైనటువంటి సేవకుడిగా ఆయన మారిపోయిండు. బలమైనటువంటి అనేక చోట్లకి వెళ్ళి బలమైనటువంటి సువార్త ఉజ్జీవ సభలు పెట్టిండు. బలమైనటువంటి కార్యాలు ఎన్నో చేసిండు. ఎంత బలమైనటువంటి కార్యాలు చేసిండు అయ్యా అంటే, ఈ బైబిల్ ఉన్నటువంటి పుస్తకాల్లో చాలా చోట్ల ఆయన యొక్క చేసినటువంటి పనులు మనకి కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడా, నువ్వు దేవుని మాట విని దేవుడి మాట అంగీకరించి దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని మాట వినడానికి నువ్వు ఇష్టపడితే, నీ జీవితం మారిపోతుంది, నీ తలంపులు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఒకవేళ నీకు కష్టాలు వచ్చినావు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నీకు శ్రమలు వచ్చినావు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినందుకు నీకు ఒకవేళ బాధలు వచ్చినావు, నీ వారు నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ వారు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో, నీ కుటుంబీకులు నిన్ను అవమానిస్తున్నారేమో, కానీ నువ్వు యేసు ప్రభు కొరకు నిలబడితే, యేసు ప్రభు కొరకు నువ్వు నిలిచి ఉంటే నీ జీవితం మారిపోద్ది. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. కాబట్టి దేవుని స్వరం నువ్వు వింటే, దేవుని యొక్క మాట నువ్వు వింటే, ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, శోధనలు, రోగములు, శాపములు అన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. ఇరుకులు, ఇబ్బందులు తొలగిస్తాడు. ఇబ్బందులన్నింటినీ తీసివేస్తాడు. శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. బాధలన్నిటి నుంచి తొలగిస్తాడు. నీ ఇంటిలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తాడు. నీ కుటుంబంలో సమస్యలు తొలగిస్తాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ యొక్క బంధువుల మధ్య, నీ యొక్క వంశంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి దేవుని యొక్క మాటకు నువ్వు లోపడితే, దేవుని యొక్క మాట నువ్వు వింటే, నీ జీవితం మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి. కాబట్టి ఈ యొక్క వాక్యం విన్నటువంటి బిడ్డలైనటువంటి మీరు ఈ యొక్క టీవీ ఎదురుగా ఉండి మోకరించినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్వరం వినడానికి నువ్వు ఇష్టపడి ఉంటే, ఇప్పుడే ఈ టీవీ ఎదురుగుండా నువ్వు మోకరించినట్లయితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక దేవ, మహోన్నతుడా,
మహాగణుడ యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. యేసయ్య దేవుని స్వరం వినాలనేటువంటి ఈ యొక్క అంశాన్ని మేము బోధించుకుని ఉండగా ప్రభా మీ కాపుదల మాతో ఉంచి నడిపించారు, మీకు వందనాలు ప్రభా. అవును యేసయ్య, హృదయం అనేటువంటి తలుపు దగ్గరకు వచ్చి నువ్వు తట్టుచు నా ప్రభా. ఎవరు తలుపు తీస్తే వాళ్ళ హృదయంలోకి వచ్చి వారి ఇంటిలోకి వచ్చి ప్రభు వారి జీవితంలో మేలు అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేసినటువంటి యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఆదామును పిలిచావు ప్రభా, ఆదామును ఆయన లోబడలేదు ప్రభా. సమూయేలుని పిలిచావు ప్రభా, సమూయేలు లోబడ్డాడు, తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. సౌలు లోబడ్డాడు, సౌలు ద్వారా బలమైన కార్యాలు మీరు చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ టీవీ ఎదురుగానే ఆయన ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల హృదయాలు తెరవండి ప్రభా. ఎవరైతే మీ స్వరం విని, ఎవరైతే మీ మాటని నాయన మీ మాటలకు లోబడతారో ప్రభు వారి జీవితాలు ఉంటుంటే నాయన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, శాపాలు, అప్పులు అన్నిటి నుండి ప్రభా మీ నామములు విడుదల కలిగించి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని, మీ కృప మీ కాపుదలతో తోడుగా అండగా ఉంచి ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి బిడ్డలు మీరు దీవించి వారి కుటుంబాలు ఉన్నటువంటి సమస్త బలహీనతల నుంచి మీ నామములు విడుదల కలిగించి మా పరిచర్యను దీవించి అభివృద్ధి చేసి మీ కృపలో బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామం సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమెన్. వందనాలు అందరికీ. మా అడ్రస్ పాస్టర్ కె రమేష్ జాషువా గారు, కల్వరి కృపా మినిస్ట్రీస్, బోనకల్ విలేజ్ అండ్ పోస్ట్, బోనకల్ మండల్, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ 507204. మీ ప్రార్థన అవసరతలు మా ఫోన్ నెంబర్స్ 9866813120, 7396914553.